హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం. ఈరోజు మన వీడియోలో బ్రాహ్మణులు రాజులను ఎలా మోసం చేస్తున్నారు అనేసి ఈ వీడియోలో చూద్దాం. ఈ వీడియో కేవలం ఎవరెవరైతే క్రైస్తవులను నిందించి దూషించి చెడుగా చిత్రీకరిస్తున్నారో అటువంటి వారికి మాత్రం వర్తిసద్దే, మిగిలిన మంచి హైందవులకై కాదు. చూసేటప్పుడు మనుస్మృతి గ్రంథకర్త వచ్చి శ్రీ భాగవతుల సుబ్రహ్మణ్యం గారు. ఈ యొక్క బుక్ అమెజాన్లో ఇప్పుడు కానీ అవైలబుల్గా ఉంది. మీరు కావాల్సి ఉంటే తీసుకొని మేము చూపించే ఒక రెఫరెన్స్ కరెక్ట్గా ఉందా లేదా, మేము చెప్పే దాంట్లో ఏదైనా తప్పు ఉందా అని మీరు చెక్ చేసుకోవచ్చు. ఈ వీడియో కేవలము మతోన్మాదులకు మాత్రమే వర్తిస్తుంది, మిగిలిన మంచి హైందవులకై మాత్రం కాదు. అటువంటి వారు ఎవరైనా ఉంటే ఈ వీడియోని మీరు ఇప్పుడే స్టాప్ చేయండి. చూడండి, చూసేటప్పుడు మనుస్మృతి పేజీ నంబర్ 269 అధికారుల నియామకం. ఇక్కడ చూసేటప్పుడు చూడండి, గురుకులంలో వేదాధ్యయనాన్ని సాగించి వచ్చిన బ్రహ్మచారులను యోగ్యత నెరిగి సన్మానించాలి. ఈ విధమైన సత్కారం వల్ల ఆ విప్రులు ఆశీర్వచనాలు రాజుకు తరగని పెన్నిధులై నిలిచి ఎల్లప్పుడూ కాపాడుతుంటాయి. అంటే బ్రాహ్మణులని రాజులు ఏం చేయాలంటే వాళ్ళకి యోగ్యత నెరిగి వాళ్ళని సన్మానించాలంట. ఈ విధంగా చేసేటప్పుడు వాళ్ళు ఇచ్చేటువంటి ఆశీర్వాదం రాజుకి తరగని పెన్నిధిలాగా ఉంటుందంట. అంటే బ్రాహ్మణుల్ని మంచి రీతిగా చూసుకోవాలా అనేసి మనస్మృతిలో రాసుకొని ఉండరు. తర్వాత చూసేటప్పుడు చూడండి శ్లోకము, దాని యొక్క తాత్పర్యము. ఈ ప్రకారము బ్రాహ్మణుల యందు రాజు ఉంచిన పుణ్యమనే నిధి దొంగలు అపహరించరు, శత్రువులకు వశం కాదు, దానికై అది తరగదు. చూడండి, ఈ రీతిగా కానీ ఎవరెవరైతే బ్రాహ్మణుల్ని సన్మానిస్తారో, వాళ్ళు బ్రాహ్మణుల్ని ఎవరైతే బాగా చూసుకుంటారో అటువంటి రాజుది వచ్చి వాళ్ళ యొక్క రాజ్యంలో ఉండే నిధి అంటే ఆస్తి వాళ్ళ దగ్గర ఉండేటువంటిది ఎవరే కానీ దొంగలించరంట. అంటే దొంగలే రారు అని చెప్తుండ్రు. చూడండి, ఇది కదా మోసం అంటే. శత్రువుల వశం కాదంట. అంటే ఏమని చెప్తుండ్రు అంటే ఏ యుద్ధం జరగదు, ఎవరు యుద్ధం చేయరు అనేసి చెప్తాండు. ఎవరిని గౌరవిస్తే? బ్రాహ్మణుల్ని గౌరవిస్తే, బ్రాహ్మణుల్ని సన్మానిస్తే ఏ ఒక్క కష్టం రాదు అనేసి ఈ యొక్క మనుస్మృతిలో రాసుకొని ఉండరు. ఇలా చెప్పి అనేకమైన రాజులను ఈ బ్రాహ్మణులు ఏం చేస్తున్నారంటే మోసం చేస్తూ ఉన్నారు. తర్వాత దాని యొక్క కంటిన్యూషన్ కానీ చూసేటప్పుడు రాజు ఎన్నటికీ తరగని ధన ధాన్య రూపమైన నిధిని బ్రాహ్మణులు అధీనంలో ఉంచాలి, అనగా బ్రాహ్మణులను సత్కరించి ఇవ్వాలని అర్థము. చూడండి, రాజులు ఏం చేయాలంటే ధన ధాన్యాలన్నీ వాళ్ళకి ఇచ్చి బ్రాహ్మణుల అధీనంలో పెట్టాలంట. చూడండి, రాజు దగ్గర ఎంత ధన ధాన్యాలు ఉన్నా కానీ వీటన్నిటిని తీసుకొని వచ్చి బ్రాహ్మణుల అధీనంలో ఉంచాలంట, వాళ్ళని సత్కరించాలంట. వాళ్ళ దగ్గర ఏమేమి ఉందో దాన్ని అంతా తీసుకొని వచ్చి బ్రాహ్మణులకి ఇవ్వాలంట. అంటే ఏమి, రాజు దగ్గర ఏమి ఉంచుకోకూడదు, అన్నీ తీసుకొని వచ్చి వాళ్ళకి ఇవ్వాలా అనేసి చెప్తా ఉంటారు. తర్వాత కానీ చూస్తే చూడండి శ్లోకము, దాని యొక్క తాత్పర్యము. అగ్నిలో వ్రేల్చబడిన హవిస్సు అగ్నిలో పడగా జారిపోవచ్చును, క్రింద పడవచ్చును, నలిగిపోవచ్చు, ఎండిపోవచ్చు. బ్రాహ్మణుని ముఖమునందు వ్రేల్చబడిన హవిస్సు తొలగిపోదు, క్రింద పడదు, చెడిపోదు, ఎండిపోదు. కనుక అగ్నిలో పడవేయుట కంటే బ్రాహ్మణునికి ఇవ్వడం మేలు. అంటే హోమాలు యజ్ఞాలు చేసేటప్పుడు అన్ని పొగ రూపంలో ఎండిపోతాయి, కరిగిపోతాయి, అన్నీ అవుతాయి కదా. వాటన్నిటి బదులు మీరు అన్నీ తీసుకొని వచ్చి ఏం చేయండి అంటే బ్రాహ్మణులకి ఇచ్చేయండి, వాళ్ళకి ఇచ్చేదే మేలు అనేసి రాసుకొని రాజులను మోసం చేస్తూ ఉన్నారు. మనం ఇంకా కానీ చూసినట్లయితే చూడండి 270 పేజీ నెంబర్లో కానీ చూస్తే బ్రాహ్మణేతరునికి ఇచ్చే దానం సరికి సరైన ఫలితం కలిగిస్తుంది, బ్రాహ్మణుని ఇచ్చిన దానం రెండింతలు ఫలితాన్ని ఇస్తుంది. అంటే బ్రాహ్మణునికి ఏమి ఇచ్చినా కానీ రెండింతల డబల్గా ఫలం దక్కద్దంట. వేదాధ్యయన సంపన్నుడైన విప్రునికి ఇచ్చే దానం 1,00,000 రెట్లు ఫలితదాయకం. చతుర్వేద పారంగునికి ఇచ్చిన దానం అంతులేని ఫలితం ఇస్తుంది. అంటే బ్రాహ్మణులకి ఏమి ఇచ్చినా కానీ ఫలితం ఇస్తుంది అనేసి చెప్తా ఉండరు. తర్వాత చూసేటప్పుడు దానం పుచ్చుకునే బ్రాహ్మణుని విద్య, తపస్సు, జీవిక వీటిని బట్టి దాతకు గల శ్రద్ధను బట్టి దానం కొద్దో గొప్పో అయినా పరలోకంలో ఫలమిస్తుంది.
అంటే బ్రాహ్మణునికి ఏమి ఇచ్చినా కానీ పరలోకంలో ఫలం ఇస్తుందంట. ఇదేంది ఇలా రాసుకొని ఉండరు? చూడండి ప్రియ వీక్షకులారా, హైందవ సహోదరి సహోదరులారా, మీరే ఆలోచించండి. అంటే బ్రాహ్మణులకు ఇస్తే మాత్రమే పరలోకంలో ఫలం ఉంటుందా? బ్రాహ్మణులకు ఇస్తే మాత్రమే ఆశీర్వదింపబడతారా? ఇలా రాసుకోవడం ఎంతవరకు సరిగా ఉంది? ఈ వీడియో చూస్తున్న మీరందరూ మీ యొక్క అభిప్రాయాన్ని కానీ మాకు తెలపాలంటే ఒకసారి మీరు ఆలోచించండి. వీడియో కంప్లీట్గా చూసైన తర్వాత మీరు కమెంట్ పెట్టండి. అనేక మంది ఏం చేస్తున్నారంటే వీడియో చూడకుండానే మేము అనేక విషయాలు మాట్లాడుంటే కానీ వాటి గురించి మాట్లాడలేదని మాకు కమెంట్ చేస్తూ ఉండరు. చూడండి, ఇలాగా వీళ్ళందరూ అప్పట్లో ఉన్నటువంటి రాజుల్ని మోసం చేసుకుంటూ వచ్చిండ్రు. ఇప్పుడు కానీ ఇదే పనిలో ఈ బ్రాహ్మణులు ఇలా మన దేశాన్ని ఇలా పాడు చేస్తూ ఉండరు. మీ యొక్క అభిప్రాయాన్ని మాకు తెలపండి. ఈ వీడియో మీకు కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి మరెన్నో వీడియోల కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దేవుడు మిమ్మల్ని ఎక్కువగా కాపాడునుగాక. ఆమేన్.